ఇందులో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఓపెన్ చేసి ప్లస్ ఈ బుక్లో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నట్లున్నాయి. ఇవన్నీ కూడా చదివి ఇందులో కూడా ఇంకా ఉన్నాయి. ఇవన్నీ ఎలా చేయాలో నేర్చుకున్న తర్వాత మళ్ళా చూపిస్తాం. ఇప్పుడు we have this right. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా బాగున్నాము. నైట్ అంతా ఫుల్ వర్షం వచ్చింది. మార్నింగ్ మేము బయటకు కూడా రాలేకపోయినాము, అంత చలి ఉన్నింది. ఇప్పుడు కొంచెం చలి తగ్గుతూ ఉన్నింది. ఇంకా చలికాలం కూడా ఫుల్ వచ్చేసింది. ఇంకా వెదర్ ఇంక ఇప్పటి నుంచి ఇట్లే ఉంటుందేమో తెలియదు, కానీ వింటర్ రాకముందే ఇంత చలి ఉంది. నార్మల్గా మాకు టెక్సస్లో స్నో పడదు, కానీ మేము కొత్తగా టెక్సస్కి వచ్చినప్పుడు అంటే దాదాపు ఒక 3 years బ్యాక్ ఫుల్ స్నో పడింది. మళ్ళా ఈ ఇయర్ కూడా స్నో పడుతుంది అని అందరూ అంటున్నారు కదా. ఎవరెవరు అంటున్నారు? వీళ్ళ టీచర్స్ చెప్పినారు, వీళ్ళ ఫ్రెండ్స్ చెప్పినారు, అందరూ చెప్పినారు. టీచర్స్ కన్నా మెయిన్ ఫ్రెండ్స్ చెప్పినారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి స్నో పడవచ్చు. సో స్నో పడుతుంది అని అంటున్నారు, ఎందుకంటే ఫుల్ చలి చాలా ఎక్కువ ఉంటుంది ఈ ఇయర్ అయితే అని అంటున్నారు అందరూ. లాస్ట్ టైం స్నో పడినప్పుడు మేము ఓల్డ్ హౌస్లో ఉన్నాము. అక్కడ ఒక 2-3 days కరెంట్ లేదు. సో మాకు ఫుడ్ కూడా ప్రాబ్లం అయిపోయింది. ఎందుకు అంటే అక్కడ అంటే ఆ ఓల్డ్ హౌస్లో ఎలక్ట్రిక్ స్టవ్స్ ఉండేది, అంటే కరెంటుతో నడిచే స్టవ్స్ ఉండేటివి. సో ఫుడ్ కూడా మాకు అప్పుడు ఫుడ్ చేసుకోలేకపోయినాం, కరెంట్ లేదు కాబట్టి. ఇప్పుడైతే అట్లాంటి ప్రాబ్లం లేదు. ఇది గ్యాస్తో అంటే గ్యాస్ ఉందన్నమాట ఈ ఏరియా అంతా. డైరెక్ట్ గ్యాస్ పైప్ వస్తుంది, దాంతోనే ఇది నడుస్తుంది అనమాట. సో కరెంట్ పోయినా కూడా మనకి ఇప్పుడు ఇక్కడ ఇబ్బంది ఉండదు. కాకపోతే కరెంట్ లేకపోతే ఏమవుతుందంటే ఇది చూడండి, అదంతకు అదే ఆన్ అయింది కదా. సో కరెంట్ లేకపోతే ఫస్ట్ ఈ స్పార్క్ రాదు, ఆ స్పార్క్ రాదు. అప్పుడు మనం మాన్యువల్గా వెలిగించాల్సి వస్తుంది. మామూలుగా మ్యాచ్ బాక్స్తో వెలిగించేస్తే సరిపోతుంది. కరెంట్ లేకపోయినా కూడా ఈసారి ఇబ్బంది ఉండదు. అట్లనే పవర్ పోయినప్పుడు మనకి ఏసీ కూడా పనిచేయదు కదా. సో అప్పుడు బాగా చలి పెట్టి మాకు చాలా ఇబ్బంది అయింది. కాకపోతే ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా ఉండదు. ఇప్పుడు మనకు ఫైర్ ప్లేస్ కూడా ఉంది, సో ఇబ్బంది ఉండదు. ఈ ఫైర్ ప్లేస్ కూడా గ్యాస్తోనే వెలుగుతుంది కదా, గ్యాస్తోనే పనిచేస్తుంది. ఇది స్విచ్ ఆన్ చేస్తే చాలు, ఇది ఆన్ అవుతుంది. చాలా రోజులు అయిపోయింది ఆన్ చెయ్యక, అవుతుందో లేదో చూడాలి. ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ స్పార్క్ వస్తుంది. స్పార్క్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆన్ అయ్యి వెలుగుతుంది. అదిగో కరెంట్ లేకపోతే మనం డైరెక్ట్గా మ్యాచ్ బాక్స్తో ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవైతే ఒరిజినల్ లాక్స్ కాదు. సో ఈ ఫైర్ ప్లేస్ కూడా బాగా వర్క్ చేస్తుంది కదా హనిగా. సో ఇప్పుడు మనకి ఈ ఇయర్ పవర్ పోయినా లేదా చలి వేసినా ఏమీ ఇబ్బంది ఉండదు. యాక్చువల్గా మేము 4 ఇంట్లోనే ఉన్నాం. మాకు ఈరోజు హాలిడేనే. క్లైమేట్ చూడు ఎంత బాగుంది. అదే నా ఫుల్ ఈసారి ఎట్లుంటుందో స్నో అంటున్నారు, అదే చెప్తున్నా. స్నో పడుతుందంట, ఖచ్చితంగా పడితే బాగుంటుంది. జున్ను కూడా ఉంది, కాకపోతే అసైన్మెంట్స్ ఉన్నాయంట, అసైన్మెంట్స్ చేసుకుంటా ఉంది. ఎందుకు అంటే నిన్న చెప్పినా కదా వీళ్ళు ఆస్టిన్లో డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది అని. అది ఎప్పుడో అనుకున్నా, కానీ అది రేపే అంట వెళ్ళాల్సినది. రేపు వెళ్ళి మళ్ళీ తర్వాత ఎల్లుండి వస్తారంట. నా డ్రాపింగ్ అయితే వేరే వాళ్ళు చేస్తున్నారు, పికప్ ఒక్కటి నేను ఆస్టిన్కి వెళ్ళేసి నేను పికప్ చేసుకోవాలా. సో ఈ 2-3 days ఇక్కడ ఉండదు కదా. సో ఆ అసైన్మెంట్స్ అన్నీ కూడా 2-3 daysవి ఇప్పుడే చేసుకోవాలంట, ఈరోజు నైట్ లోపల. సో అందుకోసమని పైన వర్క్ చేసుకుంటా ఉంది. నిన్న మనము కాస్కో నుండి ఈ మ్యాజిక్ ట్రిక్స్ తెచ్చినాము కదా, 400 ట్రిక్స్ ఉంటాయంట ఈ మ్యాజిక్ ఏదో. సో ఇప్పుడు ఓపెన్ చేయాలంట. నిన్నటి నుంచి మేము ట్రై చేస్తూ ఉన్నాం ఓపెన్ చేయాలని, కుదరలేదు. ఈరోజు చేస్తున్నాం. ఏంటో ఇవన్నీ కప్స్ ఏవో ఉన్నాయి. ఇందులో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఓపెన్ చేసి ప్లస్ ఈ బుక్లో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నట్లున్నాయి. ఇవన్నీ కూడా చదివి ఇందులో కూడా ఇంకా ఉన్నాయి.
ఇవన్నీ ఎలా చేయాలో నేర్చుకున్న తర్వాత మళ్ళా చూపిస్తాం. ఇప్పుడు కొంచెం టైం తీసుకొని ఇవన్నీ నేర్చుకొని నేను ఇప్పుడు మ్యాజిక్ షో చేస్తాను. నువ్వు నేర్చుకుంటావా? Yes. చూద్దాం. నేను ఒక 5, హనీ ఒక 5 నేర్చుకొని షోస్ వెళ్దాం. అన్ని స్కూల్స్కి వెళ్దాం అన్నాను. Yeah. బాగానే ఉన్నారా? Yeah. నువ్వు నేర్చుకుంటా ఉండు, నేను కాఫీ బ్రేక్ తీసుకుంటా. Okay. ప్రత్యు నా కోసం కాఫీ చేస్తూ ఉంది. ఎట్లనే బయటికి పోదాం ఏమన్నా? ఎక్కడ పోతా అబ్బా, క్లైమేట్ అట్లుంది కదా, కష్టం. మళ్ళీ ఇంకొంతసేపు అయితే ఇంక ఫుల్ చలేస్తుంది. మొన్న వరకు ఎండ ఎండ అనుకుంటే ఇప్పుడు చూస్తే బయటికే పోకుండా. ఇట్లే కంటిన్యూ అవుతుందంటావా ఏమైనా తగ్గుతుందంటావా? ఏమబ్బా అట్లనే ఉంది చూస్తా ఉంటే. మొన్నంతా వర్షం పడా, ఎండాకాలం బాగుంది అనిపిస్తుంది కదా, కొంచెం ఎండ ఉన్నా కూడా మనం కనీసం బయటకన్నా పోవచ్చు. పోవచ్చు. ప్లస్ నైట్ 8:30, 9 వరకు బాగా లైటింగ్ ఉంటుండే. ఇంకొన్ని రోజులు అయితే టైము చేంజ్ అయిపోతుంది. ఖచ్చితంగా 1 అవర్ మార్చుకోవాల్సి వస్తుంది. మళ్ళీ అదొక 4:30, 5 కల్లా ఫుల్ చీకటి పడిపోతుంది. నవంబర్లో మళ్ళీ మాకు డే లైట్ సేవింగ్ వస్తుంది. అప్పుడు 1 అవర్ మనము టైం మార్చుకోవాల్సి వస్తుంది. అప్పుడు తొందరగా మనకు డార్క్ అయిపోయినట్టు, తొందరగా నైట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అప్పుడైతే ఇంకా చలికాలం బయటికి పోలేము, ప్లస్ తొందరగా చీకటి అయిపోయి ఉంటుంది. మా ఈవినింగ్ నుంచి ఇంట్లోనే ఉన్నట్టు ఉంటుంది. అప్పుడు ఫుల్ అసలు డే లైట్ కొంచెమే ఉంటుంది, చీకటి అయిపోతుంది. ఎండాకాలం అయితే దాదాపు 9 వరకు ఫుల్ ఉంటుంది లైటింగ్. అప్పుడు ఎక్కడికైనా పోవచ్చు అనిపిస్తుంది, కానీ చలికాలం పోలేం. ఈ వెదర్కి వేడి వేడి కాఫీ తాగుతుంటే భలే ఉంది. ఈ బయట బాగానే ఉంటుంది. ముందు ముందు పోయే కొద్దీ ఇంకా చలి ఎక్కువ అవుతుంది. అప్పుడు ఈ బయటికి కూడా ఈ టైంలో కూడా రాలేము. చూడాలి మనం ఏమైనా ఇక్కడ హీటర్ అవి పెట్టుకుంటే వస్తాయి కదా, అవి హీటర్ లాంటివి కాసుకోలో ఉంటాయి. ఇంకా రాలేదు, అవి వస్తే తీసుకొని మనము హీటర్ ఇక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది. ప్లస్ ఇక్కడ కూడా మనకు గ్యాస్ పైప్ ఉంది ఇక్కడ. ఇది చూడండి. సో ఇందులో గ్యాస్ వస్తుంది. ఇది సో ఈ గ్యాస్ కనెక్షన్ ఇచ్చేసి మనము ఇక్కడ బార్బిక్యూ పెట్టుకొనేసి బార్బిక్యూ కూడా చేసుకోవచ్చు. అప్పుడు చలికాలం బాగుంటుంది. బాగుంటుంది, బాగా చలిగా ఉంటే వెదర్. ప్లస్ ఇక్కడ కూడా అంతా కూడా మనము ఒక చిన్నది ఏదైనా ఫర్నిచర్ తీసుకోవాలి, మొత్తం అవుట్డోర్ది. అప్పుడు ఇండియా పోయినాం కాబట్టి వద్దులే అనుకుంటే. సో ఇప్పుడు అన్ని చూసుకోవాలి ఇంకా అన్ని. అప్పుడు బాగుంటుంది యాక్చువల్గా. బయట కూర్చొనేసి ఇక్కడ అంతా వెదర్ ఇట్లా ఉన్నప్పుడు, చల్లగా ఉన్నప్పుడు హీటర్ పెట్టేసుకొని ఇక్కడ అంతా ఉంటే వేడివేడిగా బజ్జీలు ఏమైనా చేసుకుంటే ఇక్కడ స్టవ్ పెట్టుకొని చాలా బాగుంటుంది. అట్లనే మనము ఈ ఫెన్స్ ఉంది కదా, దీనికి అంతటికి కూడా పెయింట్ చేసుకోవాలా, లేదనుకో ఆ చెక్క అంతా పాడైపోతుంది. యాక్చువల్గా మేము బయట వాళ్ళని అడిగితే వాళ్ళు $1,100-$1,200 అడిగినారు. ఇక్కడంతా దీనికి కూడా దీనికి అంతా కూడా చేసుకోవాలా. అట్లా బయట వాళ్ళు $1,200 అడిగినారు. మొన్ననే మన పక్కింటి వాళ్ళు వాళ్ళంతకు వాళ్ళే ఇదంతా మొత్తం పెయింట్ చేసుకున్నారు. వాళ్ళు ఎక్కువ అడుగుతున్నారని $1,000, $1,100, $1,200 అట్లా అడుగుతున్నారు. సో అందుకోసమని వాళ్ళంతకు వాళ్ళే పెయింట్ తెచ్చుకొని ఇక్కడంతా పెయింట్ చేసుకున్నారు. సో మనకు కూడా టైం ఉన్నప్పుడు ఇక్కడంతా మన దానికంతా కూడా పెయింట్ చేసుకోవాలా. ఇక్కడంతా అది ప్లస్ ఇది అన్నిటికీ. ఇంకా మళ్ళీ చలికాలం స్టార్ట్ అయితే బయటికి కూడా రాలేము. మెయిన్ కదా, అప్పుడు ఎండ ఉండదు కదా, అప్పుడు బాగా చేసుకోవచ్చు కదా, పెయింట్ చేసుకోవచ్చు. ఆ చలికి నువ్వు అన్ని వేసుకొని ఈవినింగ్ ఎందుకు చేస్తావు? మార్నింగ్ మధ్యాహ్నం పూట్ల అట్లా చేసుకుంటే సరిపోతుంది. ఉండదు సరే ఇప్పుడు తెచ్చేసా చేస్తావా? నేను కాదు నువ్వే. మరి నేను చేసేటప్పుడు ఎప్పుడు చేయాలనేది నువ్వు చెప్పాలా? అప్పుడు నీకోసమే చెప్పేది, చలికి సిక్ అవుతావని. సిక్ ఏమవదు, ఐరన్ బాడీ కదా. ఏరా ఏమన్నా అయిందా? Yeah, I know one. I know 2. ఓకే, బాగానే ఉన్నాయి. పోనీ రిమైనింగ్ అన్నీ కూడా బాగున్నాయా? Yeah. It's just a little weird. It's good. బాగున్నాయా? Yeah. నేర్చుకోగలవా? I know 2. Wait, let me test this one out. హనీగాడు ప్రస్తుతానికి 2 మ్యాజిక్ ట్రిక్స్ నేర్చుకుందంట. అది ఒకసారి చూపిస్తుంది. Yes. సో పక్కన ఎవరో ఒకరు ఉండాలంట మ్యాజిక్ చూపించడానికి. నేను వచ్చినాను అనమాట ఆడియన్స్లో నుంచి. Examine this bag and these blocks. ఓకే, ఫస్ట్ ఇవి ఎట్లా ఉన్నాయో చూడాలంట. అంటే You're gonna break ఒరిజినల్.
ఈ బ్యాగ్లో కూడా ఏం లేవు. ఇందులో 3 కలర్స్ ఉన్నాయి, రెడ్, బ్లూ, ఎల్లో ఉన్నాయి. ఓకే. And now I will look away and you put one of the colors in the bag. ఓకే. ఒక కలర్ని ఇందులో వేయాలంట. ఏది పెడుతున్నావు? చెప్పాలవే నేను, దానికి తెలుసు కదా. ఇది పెడుతున్నాను. క్లోజ్. ఇవి 2 పక్కన పెట్టారు. Yeah, did you put the other 2 away? ఇందులో ఇప్పుడు ఏ బ్లాక్ పెట్టినానో, ఏ కలర్ బ్లాక్ పెట్టినానో చెప్తుందంట. Did you put it in? Ah. Okay. I'm gonna read your mind. నా మైండ్ రీడ్ చేస్తానంట. ఇంత దగ్గర పెట్టాలన్నారా నా మైండ్ రీడ్ చేయడానికి? Was the color you put red? రెడ్. Let's check. ఎట్లా చూసినావురా? కనిపించిందా? No. What is red? రెడ్డే పెట్టినాను. ఎట్లా చెప్పిందమ్మా? చూడండి, రెడ్. I put red. Yeah. ఎలా చెప్పినావురా? చెప్పు, మ్యాజిక్ ట్రిక్ రివీల్. A magician never reveals their secrets. అందరికి తెలిసిపోతాయి మన Oh, ట్రిక్స్ got అన్ని. it. పాపము. అబ్బో. Whoa. ఇంకోసారి మొదలు. అబ్బో. Oh, good. మొత్తం మనవన్నీ రివీల్ చేస్తున్నాం. No, look, there's nothing. నేను చేస్తారా ఈ ట్రిక్ ని? How would you do it? How నేను would you do చేస్తా. it? No, that was real. That wasn't magic. I could actually do that. Look. నాకు వచ్చి No, look. No, actually, I could do that. Whoa, see, I got it out of your ear. ముయ్యో. ఈ ట్రిక్ అయితే చాలా బాగుంది, నాకు నేర్పించింది. ఇది చూడండి. చూడరాని నాకు కూడా వచ్చు. ఇప్పుడు హనీగా చూసి బలందిరా ఇది, నాకు బలం నచ్చింది. That's great, Didier. పాపం ఎవరు పిల్లలు తీసుకుంటారు పాపం కాస్కోలో, అన్నీ తెలిసిపోతే బాగుండదు. కాకపోతే చాలా ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడా నాకు తెలిసినంత వరకు. చూడండి, ఇవన్నీ కూడా ఇచ్చినారు. ఈ చిన్న చిన్నవి, ఈ చిన్న బాల్స్, ఇవి కూడా అన్నీ కూడా, ఇవన్నీ కూడా ఇవి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇవన్నీ ఉన్నాయి. ఇవి లాక్స్, ఇవి అన్నీ ఉన్నాయి. ఇంకా అన్నీ చూస్తూ ఉంది హరిగాడు. ఈ రోజుతో మొత్తం అన్నీ కూడా మనం చేయలేము, మళ్ళీ నిదానంగా ఒక్కొక్కటి చూపిద్దాం. అంతే కదా హనిగా? ఎప్పుడు నేర్చుకున్నప్పుడు అప్పుడు ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క చేద్దాం. ఓకేనా? ఇవైతే చాలా చాలా బాగున్నాయి, చాలా ఉన్నాయి, ప్లస్ చాలా బాగున్నాయి. పిల్లలకు కూడా చాలా బాగుంటుంది. ఇది $30 కదా? 38 లేదు, 29 అనుకుంటా. నిన్నటి వీడియోలో ఉంది అది. $30 అనుకుంటా నాకు తెలిసినంత వరకు. $30కి పిల్లలకైతే బాగా, వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు నాకు తెలిసినంత వరకు. బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కూడా బాగా. చిన్నప్పుడు మా స్కూల్కి వచ్చి దీనిలతో ట్రిక్స్ చేస్తుండ్రి. 1 బాల్ని 2 బాల్ చేయడం, 3 బాల్స్ చేయడం, 4 బాల్స్ ఇట్లా అంతా కూడా. నాకు అప్పటి నుంచి ఇది చాలా ఇష్టం యాక్చువల్గా. అంటే నిజంగా తెలుసా, చాలా బాగుంది. ఇదొకటి అబ్రకదబ్రా, దబ్రకబ్రానా, అబ్రకదబ్రా, అబ్రకదబ్రా. Oh, wait. మ్యాజిక్ అంటే అదే. I also know one. I know another magic trick. Now let me put this in here. జినుగాడు వచ్చారు, రావే మ్యాజిక్ ట్రిక్స్ అన్ని. The number you chosen, do you remember the number? It's 1. ఎలా తెలుసా? రే I want to do 1. ఒక్క నిమిషం ఉండు, మేమే నేర్చుకుంటాను. ఇప్పుడు వచ్చి పెద్ద స్టైల్ కొడుతున్నావు. Put the number you want facing up. ఇది బాగుంటుందిరా. అట్లా ఆ ఫేస్ వేసి ఇవి పెట్టినాము. ఓకే, ఇప్పుడు Surprise attack. I'm kidding. ఈ చిన్న బాక్స్ని ఆ పెద్ద బాక్స్లో పెట్టేస్తుంది. Like this? యా. ఇప్పుడు Now it's far చెప్తుంది. away. రే మళ్ళీ మైండ్ రీడింగ్ వద్దులేరా. Oh, it hurts.
సార్ దూరం నుంచి చేయి ఇదేదో బాగుంది That also hurts. అబ్బా 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 Was it 3? Yeah. 3 Yes. ఎట్లా చెప్పినారా I don't know. ఇట్లా ఏమైనా హోల్స్ ఉన్నాయి చూద్దాం There's not. Give me. వదిలేసా నీకు ఇయ్య అట్లా ఆడియన్స్కి ఎవరు ఇయ్యరు ఆడియన్స్కి ఇయ్యరు ఆడియన్స్ Stop! I want just a bone. నిజంగా ఇదైతే చాలా బాగా నచ్చింది నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది అంటే పిల్లలు ఇంకా బాగా ఆడుకుంటూ ఉంటారు ఎప్పటికీ అంత కొంచెం పెద్ద పిల్లలు అయినా కూడా నువ్వు ఎక్కడికి Dance practice వస్తుందంట. నిజం పోతున్నావా Yeah. పోయినా రానినా 10 వస్తుంది మళ్ళా అంత సీన్ లేదు. Okay. రావే దివే ఫస్ట్ మెల్ల మెల్ల నిదానంగా వెళ్ళు జున్ను డ్యాన్స్ ప్రాక్టీస్ కూడా వాళ్ళ కాలేజ్లోనే ఉంటుంది అంతా వాళ్ళ కాలేజ్ వాళ్ళే కదా నిన్న చెప్పినా కదా నిన్నటి వీడియోలో అంత కాలేజ్ వాళ్ళే ఒక గ్రూప్ ఉందన్నమాట డ్యాన్స్ గ్రూపు వాళ్ళంతా కలిసి ప్రాక్టీస్ చేసుకుంటున్నారు ఈరోజు రేపు పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఆస్టిన్కి వెళ్తారంట ఇందాకే ఈవినింగ్ హనీగానికి ఏమొచ్చింది What's it called? Halloween costume. హాలోవిన్ కాస్ట్యూమ్ వచ్చింది వాళ్ళు హాలోవిన్కి ఒక్కొక్కరు వీళ్ళంతా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక్కొక్కటి అవుతారు నువ్వేమవుతున్నావు Vampire. అది దానికి కావాల్సిన కాస్ట్యూమ్ వచ్చింది ఒకసారి ఓపెన్ చేసి సైజులు గీజులు అన్ని సరిపోతాయో లేదో ఒకసారి చూడాలి Yes. లేదు అంటే మళ్ళీ వేరే తీసుకోవాలి వావ్ ఇదేనా It's like those ones from Spirit Halloween. సో హనీగాని కాస్ట్యూమ్ ఇదే వాంపైర్ ఇది ఓపెన్ చేసుకొని చూసావా మరి Yeah. The necklace. నెక్లెస్ కూడా ఉందా Yeah. I got this. Ooh. అంతేనా అదొకటి నెక్లెస్ ఒకటి ఇది వేసుకో చూద్దాం సరిపోతుంది లేదు మళ్ళీ అంతే కదా సో ట్రై చేస్తే మేలు ఆ, వేసుకొని రా That's okay. I'll just wear like దీని పైన వేసుకుంటావా టీ షర్ట్ పైన వేసుకుంటే తెలియదు నార్మల్గా ఈ కాస్ట్యూమ్ కోసం మాకు ఎవ్రీ ఇయర్ ప్రాబ్లం అయ్యేది అనమాట లాస్ట్ డే చెప్తాను వీళ్ళు లాస్ట్ డే పోయి వెతుకుతూ ఉంటే ఒకటి కూడా దొరికేటి కాదు అక్కడ ఏంటి అది మనం పోయేది మామూలుగా Spirit Halloween. స్పిరిట్ హాలోవిన్ కాదు ఇంకొకటి ఏంటది సిటీ పార్టీ సిటీ వెళ్తా ఉంటుంది పార్టీ సిటీలో మొత్తం జనాలు ఉంటారు ఫుల్ పార్టీ సిటీ ఆ రోజు నైట్ అంతా ఉంటుంది ఓపెన్ చేసి ఉంటారు ఇది హనీగాని హాలోవిన్ కాస్ట్యూమ్ ఈ ఇయర్కి Yes. వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకున్నారు మీ ఫ్రెండ్స్ ఏవే చేస్తారంటారా They're gonna be a cop and a wizard. అవునా వాళ్ళు ఎవరో ఏమో అవుతారంట ప్రస్తుతానికైతే హనీగాడు ఇది దీంతో మ్యాజిక్ షో చేస్తే బాగుంటుందా ప్రతి నైట్కి ఉప్మా చేసింది ఇప్పుడే ఉప్మా కూడా తిన్నాము చాలా బాగుంది అట్లనే ఈరోజు హనీగాని కాస్ట్యూమ్ కూడా సెట్ అయిపోయింది మ్యాజిక్ షో సెట్ అయిపోయింది ఇంకా ఆ మ్యాజిక్స్ అన్ని ఇంకా బాగా నేర్చుకుంటున్నాము అవన్నీ బాగా నేర్చుకున్న తర్వాత మళ్ళా కావాలంటే ఒకసారి చేద్దాము అది విషయము ప్లస్ ఈరోజు బాగా ఫ్రీగా ఉన్నాము ఇంట్లో రేపటి నుంచి ఇంకా బిజీ అయిపోతాము ఎందుకంటే ప్రతి కూడా రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది అనమాట అంటే ఆల్రెడీ లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేసింది రేపు ఆఫీస్కి వెళ్ళాలా దాదాపు 3 years అయింది 3 years నుంచి ఇంతవరకు ఆఫీస్కి పోలేదు ఎప్పుడో 6 monthsకి ఒకసారి అట్లా పోయేది ఇప్పుడు వాళ్ళు రిటర్న్ టు ఆఫీస్ అని మళ్ళీ ఆఫీస్కి రమ్మంటున్నారు అప్పుడు కరోనా ఎప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి పోలేదన్నమాట దాదాపు ఒక 3 years పైన అయిందా ప్రతి మోర్ దెన్ 3 years మోర్ దాన్ 3 years అయిపోయింది అప్పుడు అంతా కూడా పోకుండా ఉండే ఇప్పుడు వీక్లీ 3 days రమ్మంటున్నారు సో రేపు వెళ్ళాలా అట్లనే రేపు జున్ను కూడా హాస్టల్కి వెళ్తుంది సో అందుకోసమనే నేనే పోయి వీళ్ళని డ్రాప్ పికప్ చేసుకోవాల్సి వస్తుంది జున్నునైతే రేపు వేరే వాళ్ళు డ్రాప్ చేస్తున్నారు పికప్ అయితే నేనే హాస్టల్కి వెళ్ళేసి ఎల్లుండి పికప్ చేసుకోవాల్సి వస్తుంది సో అది విషయం మొత్తానికైతే ఈరోజు అది
ఇంకొంతసేపు అయితే మేము దయా వెబ్ సిరీస్ చూస్తూ ఉన్నాము. సో ఆ వెబ్ సిరీస్లో ఒక ఎపిసోడ్ చూసేసి ఇంకా పడుకుంటాము. అది ప్రస్తుతానికైతే. రేపు మళ్ళీ ఫుల్ బిజీ అవుతాము. రేపు అంటే ఆఫీస్ అవన్నీ పోయేసి అవన్నీ కూడా ఆ డీటెయిల్స్ రేపు చెప్తాను. ప్రస్తుతానికైతే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు Bye.